గైస్ ఇప్పుడు మేము మ్యాడికి పోతున్నామంటే యాక్చువల్గా మా ఇంట్లో ఫర్నిచర్ లేదనమాట. సో ఫర్నిచర్ చెప్పడానికి అయితే వెళ్తున్నాము. మేము ఏం తీసుకుంటాం అనేసి మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో లెట్స్ గో గైస్, లేట్ చేయకుండా ఈ సొల్లంతా మన కొద్ది వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎందుకు ఊరికే చెప్పండి. అయితే ఈ మోడల్ అయితే చూపించినారనమాట వాళ్ళు. ఈ మోడల్ ఒకటి, ఇది మ్యాట్రసెస్, ఇంకోటి అక్కడ ఉంది కదా ఆ మోడల్ అయితే చూపించినారు మనకి. చూద్దాం, మనమైతే ఒక మోడల్ అనుకొని వచ్చినాము. అది అంటే కస్టమైజేషన్ కూడా ఉందంట. మనమైతే ఒక మోడల్ అనుకొని వచ్చినాము అనమాట. అది కస్టమైజేషన్ కూడా చేపిస్తాము అన్నారు. సో మేమైతే ఒక 5-6 పిక్చర్స్ పెట్టుకున్నాము. ఆ 5-6లో అయితే ఫైనల్గా ఒకటి ఫిక్స్ అవ్వాలన్నమాట మనము. సో అది ఫిక్స్ అవ్వడానికి చస్తానం అనమాట, తల బద్దలు కొట్టుకొని. చూస్తున్నాడు అయ్యారు. ఏది ఇప్పుడు నేను చెప్పింది అట్లనే వస్తుంది మనకి. కానీ నీకు ఈ పక్క ఆమె కూడా లేదు కదా అది. నేను చెప్పింది ఇది ఇట్లా వస్తుంది అనుకుంటా. ఆ పక్క ఈ పక్క డ్రాయర్స్ వస్తాయి, మధ్యలో స్పేస్ ఉంటుంది. సో ఇదైనా బాగుంది కదా, సేవ్ చేసుకో, స్క్రీన్ షాట్ తీసుకో. మన కబోర్డ్స్ ఎట్లా అంటే మనం యూజ్ చేసుకునే సైడ్కి ఇట్లా డ్రాయర్స్ పెట్టేసుకోవాలా. ఆ పక్కకి యూజ్ చేంజ్ ఉంటుంది కదా పుల్ చేసేది, అది అట్లనే పెట్టుకోవాలి. బికాజ్ మనకు స్టోరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి బెడ్షీట్స్ అవన్నీ. సో అవి దాంట్లో వేసేసుకునేటట్లు చూసుకోవాలి మనము. కొంచెం బాగుంది కదా, బాగుంది. తీసుకున్నాము. సో మనం అట్లా ప్లాన్ చేసుకోవాలా. ఫస్ట్ ఇదే విధంగా బెడ్ మంది ఫేసింగ్ ఇట్లనే కదా ఇప్పుడు మనం ఉండేది, ఇదే అనుకుంటే ఈ కార్నర్కి అది వచ్చేయాలి మనకి. ఇవి స్లైడ్స్ ఇట్లా రావాలా ఈ సైడ్కి, అప్పుడైతే సెట్ అవుతుంది. మా ఇంటి వాల్ కలర్స్ వచ్చేసి అది ఒక టైప్ ఆఫ్ ఎల్లోయిష్ అనమాట. సో మేమైతే ఇక్కడ సెకండ్ ఇది ఉంది కదా, లాస్ట్ నుంచి సెకండ్ ఆ కలర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే మా వాల్ టైప్ కలర్కి. పైది కూడా సెట్ అవుతుంది, బట్ ట్రెండింగ్ వచ్చేసి ఇప్పుడు అంతా ఇదే కదా. సో అందుకనేసి దానికైతే వెళ్తున్నాము మేము. కానీ బెడ్ మోడల్ అయితే ఇంకా మేము ఫిక్స్ అవ్వలేదు, కలర్ అయితే ఫిక్స్ అయినాము. వచ్చేసి మనకి ఇవన్నీ దివాన్ కార్డ్స్, ఇక్కడ టీ పాయ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నాము, బట్ ఇది దీనికి ఆల్టర్నేట్గా మేము వేరేదైతే థింక్ చేసినాము. ఇఫ్ ఇన్ కేస్ అది తీసుకుంటే చెప్తాను, బికాజ్ ఇప్పుడు చెప్పేసి మనం తీసుకోకుంటే అది ఏదో పెద్ద హెచ్చల్లాగా ఉంటుంది అనమాట. సో నేనైతే తీసుకునేంత వరకు ఏం కన్ఫర్మ్ చేయలేను. కొంచెం హైట్ ఉండాలి మనకి. మేబీ 25 అంటే ఆడికి వస్తుంది అడుగు. ఆడికి వస్తుంది మనకు అప్పుడు. సో 25 ఆడికి వచ్చినప్పుడు ప్లస్ బెడ్ ఇడికి వస్తుంది 12 ఇంచెస్ ఎత్తు. 25 ప్లస్ 12 35, 37 కావాలి మొత్తం మనకి. 64 to 76 వీడికి వస్తుంది బెడ్. ఓకే ఓకే, ఏడుకి వస్తుంది బెడ్ నీ చేయి కాడిగా. అప్పుడు ఈ ఆరామ్స్ సరిపోతుంది నాన్న మనకి. పూజ ఫర్నిచర్ ఇదంతా పూజ చేసుకోవడానికి, లైక్ పూజా మందిర్స్ టైపు. ఇవి కబోర్డ్స్, స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఇవి మనకి. ఇంకా అవన్నీ చూడండి పూజా ఫర్నిచరు. సో ఈ మోడల్ ఒకటి ఉంటుంది మనకి, ఈ మోడల్ ఉంటుంది, ఈ మోడల్, ఇంకొంచెం పెద్ద మోడల్స్ అన్నమాట. మన ఇంట్లో దీనికంటే పెద్దవి ఉన్నాయి. ఏమైంది? ఇది హైట్ కాదు, ఇది బెడ్ హైట్. ఈ బెడ్ హైట్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ హైట్ పెరుగుతుందంట. అర్థం కాలే నాకు. ఇది 15 ఉంది నాన్న, ఇది 15 ఉంది, ఇది 18 ఉంది.
బ్రో 18 నుంచి మనం 23 పెంచినాము. ఎంత పెంచినాము? 8 పెంచినాము. 8 18 నుంచి 23 5 పెరిగేది. 5 పెంచినాము. 20 కావాలైతే. ఓకే ఇది 20. ఓకే 20 बहुत हाइट है. बस इतना हाइट है 20. ओके 20 फिर आपका 1 फीट इतना हाइट है आपका. बस बैठने के लिए नहीं. ఏమంట आप बैठने के लिए. సో గైస్ మన టీవీ ఇన్స్టాలేషన్ అయితే ఇప్పుడే అయిపోయిందనమాట. సో ఏ బ్రాండ్ అనేసి ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మేమైతే జియోమీ ఎఫ్ఎక్స్ ప్రో 43 ఇంచెస్ అయితే తీసుకున్నామన్నమాట. 4K QLED తీసుకున్నాము. గైస్ మన టీవీ యూనిట్ అయితే ఇది అనమాట. సో ఎలా వచ్చింది అనేసి ఎట్లా ఉంది క్వాలిటీ నాన్న? బాగుందా? పర్లేదు గైస్, బాగుంది. వాటర్ వేస్తే పోతుంది. సో చూసి వాడుకోవాలన్నమాట. మనమైతే మంచిగానే ఉంది, బాగుంది. బాగుంది కదా? ఇప్పుడైతే మనం ఇవన్నీ క్లియర్ చేసేయాలి. ఇక్కడ వాళ్ళు బెడ్ వేస్తున్నారు కాబట్టి సో అవి హాల్లో వేసేద్దాం. బాగుందా అమ్మ? పెయింటింగ్ స్మెల్ గుప్పని కొట్టాను బా.
ఫుల్ అయిపోయింది అన్న మంచం బెడ్రూమ్లో అంతా పట్టిపోతుంది. सैटरडे को मैं सैटरडे को आपको ले लूँ నీళ్ళే पेंटिंग केमिकल वस्तुंది కదా బ్యాక్ సైడ్ ఉన్నీళ్ళండి బ్రో. టాప్ కూడా తీసేది నీళ్ళే, బ్యాక్ ఒక్కటి పెట్టుకున్నాం. మంచం సెట్ చేసేది నాకేం రూమ్ చేస్తా పైన. ఓకే కళ్ళు మంటలు తీస్తున్నాయి కెమికల్. అదే సో గైస్ మన బెడ్ అయితే ఇది అనమాట. సో మేము వచ్చేసి దీంట్లో హైట్ మోడిఫికేషన్ అయితే చేపించినాం అనమాట. నార్మల్ బెడ్ ప్లస్ మనకి మ్యాట్రసెస్ వస్తే ఇంతే హైట్ వచ్చేది. సో మాది ఏంటంటే మ్యాట్రసెస్ 12 ఇంచ్ అనమాట. సో మాకు కొంచెం హైటే కావాలని హైటే చేపించుకున్నాము. సో ఓకే గైస్, క్వాలిటీ అయితే మస్తు ఉంది. ఇట్లయితే ఇక్కడ డ్రాయర్స్ పెట్టించేస్తున్నాము. సో సేమ్ ఆ సైడ్ మేము చూపించిన మోడల్లో కుషన్స్ లేకుండా ఉండే ఇది ఆ సైడ్. ఈ సైడ్ వచ్చేసి ఇట్లానే ప్లెయిన్ వచ్చిందనమాట ర్యాక్స్ వచ్చేసి. సో మేము ఏం చేసినామంటే 2 సైడ్స్ ఇట్లా కుషన్స్ వేయించేసి డ్రాయర్స్ అయితే వేయించుకున్నాం అనమాట. సో దట్ మనకు కూడా కొంచెం స్పేస్ వస్తుంది ఏదైనా యూస్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పడుకునేటప్పుడు మొబైల్స్ అవి ఇవి పెట్టుకోవచ్చు అని ఇంక ఇట్లానే ప్లెయిన్గా వదిలేమని చెప్పినాము. పెట్టుకో ఫోన్ ఇచ్చినాడు అబ్బా, ఓవర్ యాక్షన్ ఫెలో గైస్. బాగుందా? సరిపోయింది ఆ హైట్? ఫస్ట్ అది చూసుకో నువ్వు, వర్క్కి నీకు సరిపోతుందా లేదా అనుకోవడానికి. అందుకు నడుము నొప్పిస్తుంది, నడుము నొప్పిస్తా. ఒకవేళ ఈ కెమికల్ స్మెల్కి మాకైతే ముక్కలు పగిలిపోతున్నాయి, ప్లస్ ఘాట్ అవుతా ఉంది, కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తున్నాయి గైస్. చాలా ఇదిగా ఉందన్నమాట కెమికల్, అందుకే డేంజరస్ అంటారు కెమికల్స్, ఊరికనే కాదు. దీని ప్రైస్ అవేం మేము చెప్పమన్నమాట, ఎందుకంటే ఇది గైస్ చేసే మూడు ఉత్సాహం అంతా దొబ్బుతుంది, మనుషులు ఏం చేస్తున్నారని కూడా చూసుకోడు. దీని ప్రైస్ అవన్నీ మేమేం చెప్పమన్నమాట, బికాస్ ఎవరి బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువే పడింది అనమాట. మా బడ్జెట్ కొంచెం లోలో ఉండే, బట్ మేము అనుకున్న దానికంటే ఇది ఎక్కువ అయ్యింది. సో ఇట్స్ ఓకే, బట్ ఎందుకంటే మేము మోడిఫికేషన్స్ చేసినాం కాబట్టి ఆ ప్రైస్ వర్త్ అనిపించింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. మేము స్టోరేజ్ కూడా ఎక్కువ పెట్టించుకున్నాం అనమాట, బికాజ్ మాకు ఫస్ట్ చూపించిన కాట్కి వచ్చేసి ఫస్ట్ ఇంతే అనమాట. ఒక ఇక్కడ నుంచి
ఇక్కడ వరకు ఈ స్టోరేజ్ అనేది పెట్టినారు. బట్ మేము ఏం చెప్పినామంటే మాకు హైట్ కలిసి వస్తూ ఉంది. హైట్ కూడా ఎక్కువ చెప్పినాం కాబట్టి మేము ఏం చెప్పినామంటే కొంచెం ఇవి ఇంక్రీజ్ చేయమని చెప్పినాం అనమాట, లెంత్ వచ్చేసి. సో అందుకని మనకైతే ఇంత లెంత్ పెట్టినారు. సేమ్ ఈ సైడ్ కూడా అనమాట. సో మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఈ ర్యాక్కి మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉన్నింది. వాళ్ళు చూపించిన బెడ్కి ఇంత డిస్టెన్స్ ఉన్నింది అనమాట. ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ మేము ఏం చెప్పినామంటే ఆ గ్యాప్ కూడా కవర్ చేసేసి మాకు స్టోరేజ్ ఇచ్చేయండి అని చెప్పినాము. సో మన మోడిఫికేషన్స్ తగినట్టే స్టోరేజ్ అయితే క్రియేట్ చేసినారు వాళ్ళు. ఇల్లీగా ఉండొచ్చు మేబీ నాకు తెలిసి. సో ఇక్కడ వైట్ డిజైన్ ఉంది కదా, అది మేము వచ్చేసి బోత్ సైడ్స్ వేయమన్నాము, అట్లనే వేసినారు. కలర్ కూడా మేమే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మాకు కన్ఫ్యూజన్ ఉండే గోడలోకి ఈ కలర్ కలిసిపోతుందేమో అనేసి. బట్ పర్మనెంట్గా మనం ఇంట్లోనే ఉండిపోం కదా, సరే మనకి బెడ్ లుక్ ఇంపార్టెంట్ అని చెప్పి మేమైతే ఇదే సెలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ బాగుంది గైస్. ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ టేబుల్. సో ఇక్కడ ఉన్నావా, కీ ఇచ్చినాడు, ఒక ర్యాక్ ఇచ్చినాడు, మౌస్ పెట్టుకోవడానికి డ్రాగర్ ఇచ్చినాడు ఒకటి, అంతే రండి. ఈడ కాళ్ళు పెట్టుకోవడానికి మౌస్ ప్యాడ్, ఇది కరెక్ట్. ఈ కాళ్ళు పెట్టుకోవడానికి కీస్ కూడా ఇచ్చినాడు. బాగుందిలే. చాలండి గైస్. బుజ్జ కనిపించండి, కడుపు లోపల దుబ్బు. ఇది గైస్ మన టేబుల్. ఇది అనమాట మన టేబుల్. వావ్ గ్రే. ఇదేం తెచ్చినాం మామ, ఏమిది వీల్స్, ఇది బ్యాక్ పార్ట్, అది సిట్టింగ్ పార్ట్ గైస్. ఏమంటారు, ఇంటెలిజెంట్ మైండ్కి ఎట్లా అసెంబుల్ చేయాలనేసి అర్థమైందనమాట. అందుకే గంట తర్వాత అయితే దీన్ని క్షుణ్ణంగా పరీక్షించినాక మొదలు పెట్టినాము. మన చైర్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీ నౌ. ఆహా నవ్వుతాడు మా పిల్లడు. ఇట్లా అయితే సెటప్ చేసుకున్నాడు. టేబుల్ అంతా వైర్లు, ల్యాంప్ కూడా పెట్టుకున్నాడు. గైస్ మన సోఫా అయితే వచ్చింది అనమాట. సారీ సోఫా కాదు, సోఫా కమ్ బెడ్ అనమాట. సో ఇట్లయితే ఇచ్చినాము. ఈ ఫోమ్ మేమే సెలెక్ట్ చేసుకున్నాము. యాక్చువల్గా వాళ్ళు వేరే చూపించినారు, కలర్ మాకు చేంజ్ చేయాలనేసి మేమైతే ఈ కలర్ తీసుకున్నాము. సో చూడండి, ఇట్లా ఈ వాల్కి ఈ సోఫాకి ఇట్లా సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి. ప్లస్ ఇక్కడ మనకు వచ్చేసి స్టోరేజ్ అయితే ఇచ్చినారు. స్మెల్ అదరు కొడుతుంది రా స్వామి. ఇట్లా ఇంత స్టోరేజ్ అయితే ఉంది గైస్ మనకి. సో 2 పిల్లోస్ అయితే ఇచ్చినారు మనకి. ఇక్కడ డిజైన్ చూడండి, సేమ్ ఈ డిజైన్ని మనకైతే ఫ్రంట్ సైడ్ కూడా ఇస్తున్నారు. సేమ్ డిజైన్ అనమాట 2. సో మనకు కావాలంటే మనం ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది గైస్ సైడ్ రా అనమాట. అస్సలకి మన సోఫా బాగుందా? మెత్తగా ఉందా? నార్మల్గా ఉందా?
మన బెడ్ ఎంత మెత్తగా ఉండదు. కూర్చొని మందంటే అది వేరేలే. గైస్ ఇప్పుడు కూర్చొని అయితే టెస్ట్ చేస్తున్నాం కదా, పడుకొని టెస్ట్ చేద్దాము ఎలా ఉంటుంది అనేసి. ఆడ నొక్కు. ఓకేనా? బాగుందా? కంఫర్టబుల్ ఉందా? ఎందుకంటే ఆడ ఒక చోట ఎత్తు వచ్చింది కదా, ఏమనిపించలేదా? కంఫర్ట్ అయితే ఓకేలే. ఎలా ఉంది కామెంట్ చేయండి గైస్. సేమ్ నాకు కొంచెం ఈ కుషన్ కలర్ ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బికాజ్ క్రీమ్ ఆర్ బీజ్తో వెళ్ళింటే సరిపోయిండేదేమో మేము బహుశా కదా నాన్న. క్రీమ్ ఆర్ బీజ్ కలర్తో అయింటే సరిపోయిండేదేమో. మాసిపోయేది సరేలే కానీ ఏమనుకున్నా అంటే క్రీమ్ ఆర్ బీజ్ తీసుకుంటే గోడలో కలిసిపోతుంది, లుక్ ఏమి ఉండదు అనుకున్నాను. అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. నేను వెళ్ళలేదు గైస్, ఆయనే పోయి సెలెక్ట్ చేసినాడు. ఐ మీన్ కాట్ మోడల్ సెలెక్ట్ చేసినాడు అనమాట. నేను వచ్చేసి ఇది వాట్సాప్ వీడియో కాల్లో కుషన్ సెలెక్ట్ చేసినాను అనమాట. గైస్ ఇది గైస్ మన సోఫా అయితే ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎక్స్పీరియన్స్ బాగుందా? నాకే అందడం లేదు గైస్ కాళ్ళు. గైస్ చెప్పాలంటే నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మా రూమ్కి ఇది హెవీ అయినట్టు అనిపిస్తూ ఉంది. బట్ మేము కావాలని ఇట్లనే చేయించుకున్నాం అనమాట. బికాజ్ ఈ రూమ్ది చూసుకుంటే సరిపోదు. మనము ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం ఒకవేళ షిఫ్ట్ అయినా కూడా మనకి సరిపోయేమైనా ఉండాలన్నమాట. సోఫా కమ్ బెడ్ ఎందుకు తీసుకున్నామంటే ఎప్పుడన్నా మా ఇంటికి మా అత్తమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా ఇన్కేస్ రిలేటివ్స్ కానీ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ స్టే చేస్తే మళ్ళీ బెడ్ లేదనుకోకూడదు కదా. సో అందుకనేసి మేమైతే ఇట్లా సోఫా కమ్ బెడ్డే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బెడ్ లాగా ఉంటుంది ప్లస్ సోఫా లాగా కూడా ఉంటుంది కదా అనేసి మంచిగా